కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఎందుకు అంత ఎంకరేజ్ చేశారు పార్టీలో మీరు వాళ్ళని? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు శాసనసభ్యుడు, నెల్లూరు జిల్లా ఉమ్మడి. ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొని నర్సరావుపేటలో వేశారు ఎంపీగా వేసి ఆడ ఇప్పుడు ఏడించి ఇప్పుడు ఇది ఉండదు, ఏడుండే చెత్త ఎత్తుకొని అప్లికేషన్ చెత్తే కదా, మరి ఆ నుంచి తెచ్చి ఏడు పెట్టాడు నర్సరావుపేటలో. ఓడిపోతుందో అని తెలుసు మీకు? తెలుసు పక్కా తెలుసు, ఓడిపోతామని తెలుసు. కానీ ఖచ్చితంగా నువ్వు ఇది చేద్దామని చెప్పినాడు. ఏమో వచ్చినాడు, దిగినాడు రంగంలోకి. దిగిన తర్వాత ఓడిపోతామని తెలిసి ప్రతిపక్షాలను ఏదైనా మాట్లాడేట్టుగా ఉంటే రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శ సహజమే, నేను దాన్ని ఏం కాదన్నాను. మీసాలు మెల్లేసి తొడలు కొట్టి నేను కన్నా ఈ నర్సరావుపేట ఎంపీగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, బెట్టింగ్లు వేసుకుంటా, మళ్ళా థాయిలాండ్ పోయి యాప్లు తయారు చేసుకొని మళ్ళీ నెల్లూరుకు వచ్చాను, లేదంటే చెన్నైలో కూర్చొని మళ్ళీ బెట్టింగ్ యాప్లు మళ్ళీ రెడీ చేస్తా, రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దానికి కట్టుబడి ఉన్నాడా? ఇప్పుడు ఇక్కడ పార్టీకి డ్యామేజే కదా. నువ్వు పో రాజకీయ సన్యాసం తీసుకో, నువ్వు కాంటే కుక్కను పెడతావు, రేపు ఏమవుతుంది అంట, నువ్వు కాంటే కుక్కని నిలబెట్టి గెలిపించావు 2039లో. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినప్పుడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారో, మాట మీద మాట తప్పు మాట తిప్పని అన్నాడు వాళ్ళ అన్నయ్య తిప్పినాడు, వాళ్ళ అన్న కింద పనిచేసే డెకాయిట్లు ఇంకెన్ని మాటలు చెప్తారు, ఎన్ని ఇది చెప్తారు అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలు చేశాడండి నెల్లూరులో? ఇసుక మైనింగ్లో ఎట్టొచ్చింది నీకు? నీ ప్రస్తావన ఆడ నుంచి స్టార్ట్ అయిందో చెప్పాను నేను. బెట్టింగ్ ల్యాబ్ల కాడ నుంచి స్టార్ట్ అయింది, బెట్టింగ్ బొకే కాడ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నీకు చెన్నైలో విలాసవంతమైన భవనం ఎట్టొచ్చిందయా? యాడ మీ నాయన అమీరా? యాడ నుంచి వచ్చి? ఇదంతా ప్రజల సొమ్మే కదా. ఖచ్చితంగా అండి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే మంత్రులుగా పనిచేసినారో సిట్టింగ్ జడ్జి గారిని పెట్టి విచారణ చేయాలి. సిట్టింగ్ జడ్జి గారిని కూర్చొని విచారణ చేర్చే ప్రజలు కూడా విస్మరిస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో ఈ ప్రభుత్వాన్ని అభినందించారు తప్పకుండాను. వీళ్ళు ఈ విధంగా చేశారు, కరెక్ట్ అయిన వాళ్ళేనో అని చెప్పి ఆ డబ్బుని తీసి ప్రజలకు ఇవ్వాలి, మళ్ళా ఆ డబ్బుని ఇంకొకదానికి వాడాలి, మళ్ళా వీళ్ళు తిన్న డబ్బంతా కక్కియాలి. మరి ఇది ప్రజాస్వామ్యం అంటే కూటమి చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారా అనుకుంటారు. మరి చేయమని చెప్పండి. నువ్వు ఛాలెంజ్ విసిరినావు. నేను కన్నా పోతే తప్పకుండా రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా దూరంగా పోతాను, రాజకీయాలే చేయనన్నావు. ఇప్పుడు మళ్ళా అన్న వేసే తల్లికి 2 అచ్చింతలు మళ్ళీ వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అన్న ద్వారా ఎంత లబ్ధి పొందినావు? మనం బతికేంది? మన ప్రస్తావన యాడ్ నుంచి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము? మనం ఆర్థికంగా గతంలో ఏ విధంగా ఉన్నాము? ఈరోజు మనం ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడినాము? ఏ విధంగా ప్యాలెస్లు కట్టినాము? అంతే. ఇంకా నేను అవన్నీ చెప్పకూడదులే, ఎందుకంటే చెప్పినానంటే మళ్ళీ మనది ఎత్తి మనం బయట పెట్టుకుంటే ఉంటుంది. అనిల్ కుమార్ యాదవ్